ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు యేసయ్యా పరిశుద్ధాత్మదేవుడు మన సంక్షేమం చేస్తూ ఆయన ఆత్మకి మహిమ తెచ్చుకుంటున్నాడు. ఆత్మరూపిగా పరిశుద్ధాత్మదేవుడు మన నివాసం చేస్తున్నాడు. ఇదిగో పరలోకం నుండి దేవాది దేవుడు మన దగ్గరికి వచ్చి ఆయన నీకు బలపరచడానికి నీ కుటుంబాన్ని బలపరచడానికి రాత్రి సిద్ధంగా ఉంటాయా ఈ రాత్రి అంతా బలపరుచుతాము. నా కుటుంబాన్ని బలపరుచుతాము. నా కుటుంబం సమస్యలు ఇబ్బందులు పెట్టి సతమతమైపోతున్నాయా ఈ కుటుంబ ఆశల సభ ద్వారా కూలిక ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా. అయ్యా బలహీనమైన నన్ను బలపరచు ప్రభువా. నా కుటుంబంలో నా అధిక పరిశుద్ధులు మెరుగుపరచు ప్రభువా. నా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయ ప్రభువా. అయ్యా మేము అందరం ఆత్మీయ ఎదగాలి ప్రభువా, ఆత్మీయత నింపబడాలి ప్రభువా. ఆ వాక్యాన్ని మాకు దయచే ప్రభువా. నీ చిన్న ప్రార్థన ఎవరు మౌనంగా ఉండదు, ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం. 2025 సంవత్సరంలో ఎన్నో భయంకరమైన ప్రమాదాల నుండి ఇబ్బందుల నుండి అనారోగ్యాలు దేవుడు కాచి కాపాడి ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి నెల 25వ తారీఖున ఈ విధంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి గణపరచడానికి దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెప్పి ఆయన నామాన్ని ప్రార్థన చేద్దాం. దురాచారాన్ని అరికట్టి